రాజేందర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్. ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులందరూ కూడా సమావేశమై ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్, బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఈరోజు చెప్పడానికి ముందుకు వచ్చినాం. ముఖ్యంగా ఈరోజు 79 సంవత్సరాల స్వాతంత్ర ఫలితాలు ఈరోజు బలహీన వర్గాల వారికి పూర్తిగా అందలేదని చెప్పేసి ఈరోజు అంతా కూడా మరి బలహీన వర్గాలకు పెద్దపీట వేయలేదని, మరి చాలా నిర్లక్ష్యానికి గురయ్యారని చెప్పి రాహుల్ గాంధీ గారు, మరి ఈ దేశ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కమిట్మెంట్ తోటి కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేశారు. బీసీల కులగణన జరిపి బీసీలకు వారికి ఉన్నటువంటి జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకొని అధికారం వచ్చినాక ఖచ్చితంగా మేము ఈ యొక్క బీసీ కులగణన జరుపుతామని చెప్పి మాట ఇచ్చిన సందర్భంగా మరి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద మనసుతోటి మరి ఈ యొక్క బీసీ కులగణనకు ముందుకొచ్చి మరి ఈ బీసీ కులగణనని ఒక సైంటిఫిక్గా ఒక పద్ధతి ప్రకారము మరి ఈరోజు చాలా స్పష్టంగా మరి జనగణన చేసి అందులో బీసీల యొక్క జనాభా తేల్చి మరి తేల్చడమే కాకుండా ఇలా సుమారు 56% బీసీల యొక్క పాపులేషన్ ఉందని చెప్పేసి 50 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగస్తులు అందరూ కూడా వారందరూ కూడా నియమించి 50 రోజులుగా డోర్ టు డోర్ తిరిగి మరి గ్రామ ఇంటింటికి తిరిగి మరి సుమారు 3.54 కోట్ల ప్రజలని వ్యక్తిగతంగా కలుసుకొని వారి యొక్క అభిప్రాయ సేకరణ తీసుకొని మరి బీసీల యొక్క వెనుకబడతనానికి వారు చాలా స్పష్టంగా బీసీ కమిషన్ ద్వారా ఈ యొక్క రిపోర్ట్ని కమిట్మెంట్ ఉన్నటువంటి బీసీ కమిషన్ ఆ కమిషన్ రిపోర్ట్ ద్వారా మరి ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. మరి ఇచ్చిన మాట కట్టుబడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి యొక్క బీసీల రిజర్వేషన్స్కు 42% ఉండాలని చెప్పేసి వారు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఇలా 56% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవి ఆమోదయోగ్యమైనవి, ఇవి ఇవ్వాల్సిందని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో మరి యొక్క బీసీ బిల్లును పెట్టి చాలా నిష్పక్షపాతంగా ఈ బీసీ బిల్లుని ఆమోదించినందుకు ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మేము బీసీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కేవలం అసెంబ్లీ వరకే పరిమితం కాకుండా మరి ఒక కమిట్మెంట్ తోటి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఆర్డినెన్స్ క్యాబినెట్ ఆమోదం క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని 42% క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని ఒక ఆర్డినెన్స్ తయారు చేసి ఇలా గవర్నమెంట్కి పంపడం జరిగింది. గవర్నర్ గారి దగ్గర ఆర్డినెన్స్ ఉంది. ఇలా మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, బీసీలకు సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, పొలిటికల్ ఎంపవర్మెంట్, ఇలా రాజ్యాధికారం, అదేవిధంగా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, లోకల్ బాడీస్ అంటే చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ స్థానిక ఎన్నికల్లో కానీ ఈ 40% రిజర్వేషన్ అమలు కావాలని చెప్పేసి చాలా స్పష్టంగా మరి యొక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పంపినాం. ఇలా ఈ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉన్నది. మరి ఈ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉన్నప్పుడు ఇలా అన్ని రాజకీయ పక్షాలు మరి చాలామంది బీసీల పట్ల ఎదురైన ప్రేమ ఒలకబోస్తూ ఉన్నారు. మరి ఒలకబోసిన వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి ఇలా బీసీ బిల్లుకు సపోర్ట్ చెప్పవలసిన అవసరం ఉండే, కానీ రాజకీయ పార్టీలు అందరూ కూడా వెనకం చేస్తూ ఉన్నారు. ఇలా బీసీ బిల్లుని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటా ఉంది, ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అడ్డుకుంటా ఉన్నది. ఇలా బీసీల పట్ల ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇలా చెప్తా ఉన్నారు బీజేపీ నాయకులు. ఇలా ప్రధానమంత్రి బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి, ఇలా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఓసీ కులానికి చెందినప్పటికీ కూడా బీసీ రిజర్వేషన్ పట్ల కమిట్మెంట్ తోటి ఇలా బిల్ పాస్ చేయడం చాలా గొప్ప విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. మరి కేంద్రంలో బీసీ ఇలా ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన చేతిలో పవర్ ఉంది. ఇలా బీసీ ప్రధానమంత్రి రాజ్యాంగంలో 9 షెడ్యూల్ అమలు చేసి 9 షెడ్యూల్ అమెండ్మెంట్ చేసి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క రిజర్వేషన్లని అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇలా రాజ్యాంగాన్ని సవరణ చేసినట్టయితే ఈ బీసీ రిజర్వేషన్ పకడ్బందీగా అమలయ్యే అవకాశం ఉంటుంది. ఒక రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం కూడా ఇలా బీసీలకు రిజర్వేషన్ అవసరం ఉన్నది. ఎప్పుడో 90-91లో కూడా
మండల్ కమిషన్ యొక్క రిపోర్ట్ కూడా అప్పుడు చెప్పింది. అప్పుడే 52% బీసీ పాపులేషన్ అని చెప్పి మండల్ కమిషన్ గారు అప్పుడు ఆ రోజు రిపోర్ట్ గవర్నమెంట్కి వెళ్ళింది. ఆ రోజు బీపీ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేసే ప్రయత్నం చేసి 20% ఆ రోజు బీసీలకు రిజర్వేషన్ వస్తుంటే బీపీ సింగ్ గారి ద్వారానే జాతీయ స్థాయిలో వచ్చి చెప్పి మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్రానికి వచ్చినప్పుడు హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. 25 జూన్ 2025 నాడు ఇలా హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఎన్నికల పిటిషన్ వేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది 1 మంత్ లోపల మీ రిజర్వేషన్ సాల్వ్ చేసి ఎన్నికలు పెట్టాలని చెప్పేసి, సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టాలని చెప్పి హైకోర్టు యొక్క ఉత్తర్వులు ఉన్నాయి, డైరెక్షన్ ఉంది. కాబట్టి దానికోసం ఇలా గవర్నమెంట్ కమిట్మెంట్ తోటి ముందుకు పోతా ఉంది, రిజర్వేషన్ చేయడానికి ముందుకు పోతా ఉంది. కాబట్టి ఇలా బీసీ రిజర్వేషన్ బిల్లు బీజేపీ కోర్టులో ఉంది. బీజేపీ వాళ్ళు ఈరోజు ఆర్డినెన్స్ ద్వారా దాన్ని పాస్ చేసినట్టయితే ఇమీడియట్గా ఈ యొక్క స్థానిక ఎన్నికలు కావచ్చు, ఈ ఆర్డినెన్స్ ద్వారా వన్ టైం ఉపయోగపడే విధంగా ఆర్డినెన్స్ వాడుకోవచ్చు. మనం ఈ ఎన్నికల వరకు ఆర్డినెన్స్ ఉపయోగపడుతుంది, కానీ పర్మనెంట్గా కావాలంటే మాత్రం రాజ్యాంగ సవరణ జరగాలి, అది పార్లమెంట్లో జరగాలి. దానికోసం బీజేపీ పార్టీ ముందుకు రావాల్సిన అవసరం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలామంది ఇలా చెప్తా ఉన్నారు, బీసీ 50% రిజర్వేషన్స్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెల్లదు కాబట్టి ఈ చెల్లదని చెప్తా ఉన్నారు. 50% రిజర్వేషన్ ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఎప్పుడో ఉల్లంఘన జరిగింది. ఎప్పుడైతే 10% ఈబీసీ రిజర్వేషన్ వచ్చిందో, 50% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిందో ఆ రోజే ఇలా 50% రిజర్వేషన్ దాటిపోయి ఇలా మన రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం. ఇలా తమిళనాడులో 60% రిజర్వేషన్ అమలవుతా ఉన్నాయి పకడ్బందీగా. కాబట్టి ఈరోజు 56% బీసీలకు 40% ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్ తోటి ముంగలు పోతా ఉంది. కాబట్టి మేము చాలా స్పష్టంగా ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని ఇలా వాళ్ళు శంకిస్తూ ఉన్నారు. ఇలా చాలా రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసమే డ్రామా చేస్తుంది, ఇదంతా ఎన్నికల స్టంట్ అని చెప్తా ఉన్నారు. ఎన్నికల స్టంట్ చేయాలనుకుంటే ఎన్నికల స్టంట్గానే మాట్లాడతారు. కానీ చాలా స్పష్టంగా 50 రోజులు సమగ్ర సర్వే చేసి చాలా క్లియర్గా 56% బీసీ పాపులేషన్ తేల్చి తర్వాత అసెంబ్లీలో పాస్ చేయడమే కాకుండా ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం చాలా కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్కు నిదర్శనం చెప్పే సందర్భం మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి బీజేపీ వాళ్ళని ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని స్పష్టం చేయాలి. మీరు రేపు ఎన్నికల్లో మీరు స్థానికంగా రాబోతా ఉన్నారు ప్రజల దగ్గరికి. బీసీల పట్ల మీకు ఏ ప్రేమ ఉందో చెప్పాలి. ఇప్పటికీ బీసీల సభ పెడతాని చెప్పి నల్గొండలో 3 సార్లు వాయిదా చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బీసీల పట్ల కమిట్మెంట్ ఇక్కడ ఉంది. కాబట్టి వాళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీసీల పట్ల కమిట్మెంట్ లేదు. ఒక పక్క కేసీఆర్ గారికి బీసీల పట్ల ప్రేమ లేదు, ఆయనకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. గతంలో ఆయన బీసీలు చాలా మంది అవహేళన చేసిండు, బీసీలను వాడుకొని పక్కన పడేసిండు. గతంలో మరి తెలంగాణ సిద్ధాంతకర్త మహనీయులు జయశంకర్ ప్రొఫెసర్ని ఏ విధంగా అవమానించడం నాకు తెలుసు. జయశంకర్ గారి యొక్క విజ్ఞానం ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వారే తెలంగాణ రాష్ట్రానికి ఒక సిద్ధాంతకర్త. వారిని వాడుకొని వారిని అవమానం చేసిండు. అదేవిధంగా అనేక మంది బీసీ నాయకులని, నరేందర్ గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, మన ఈటల రాజేందర్ కావచ్చు, అనేక మంది బీసీ నాయకులని కేసీఆర్ గారు వాడుకొని ఆయన వదిలేసిన ఐతం. కాబట్టి వారికి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి బీసీల పట్ల కమిట్మెంట్ కానీ ప్రేమ కానీ లేదు. గతంలో మెదక్ ఉప ఎన్నికల్లో మరి ఆ రోజు కొప్పుల పోచయ్య ఒక అడ్వకేట్